హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను స్టవ్ ప్లస్ నీళ్ళు కూడా ఉపయోగించకుండా చేసిన కమ్మనైన స్వీట్ అండి. చాలా చాలా బలంగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. 2 నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట. మరి ఇది ఏంటో ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూద్దామండి. ఒక గ్లాసు అటుకులు తీసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి. అలాగే 3 స్పూన్లు పంచదార వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే దానికి తగ్గ నెయ్యి పంచదార, ఆ అటుకులకి తగ్గ నెయ్యి పంచదార వేసుకోండి. చూడండి, నేను 3 స్పూన్లు పంచదార వేసుకొని ఈ పంచదార ఈ నెయ్యి అటుకులకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఇష్టంగా పిల్లలందరూ ఇష్టంగా తింటారు. అలాగే మన ఒంటికి కూడా చాలా బలం అన్నమాట. అటుకులు మన ఒంటికి చాలా బలము, నెయ్యి కూడా అంతేనండి. చాలా బలం ఎక్కువ వస్తుంది. అంటే నీరసంగా ఉన్నవాళ్ళు కానీ, సన్నంగా ఉన్నవాళ్ళు లావు అవ్వాలనుకున్నా కానీ ఈ విధంగా కలిపి తింటే చాలా మంచిదండి. వేరే లావు అవుతారనమాట. అలాగని అమ్మో ఇది తింటే లావు అయిపోతామేమో అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. లావుగా ఉన్నవాళ్ళైనా తినచ్చు, హాని ఏమీ చేయదన్నమాట. నేను కొన్ని కిస్మిస్ కూడా వేస్తున్నాను, అది ఆప్షనే అండి. కిస్మిస్ కంపల్సరీ వేయాలన్నది ఏమీ లేదు. నేను మామూలుగా ఇప్పుడు వేసాను అనమాట. అంతేనండి. కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. దీని మీద మూత పెట్టి ఉంచితే ఈ నెయ్యి పంచదార అటుకులకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇంకా స్టవ్తో పని లేదు, నీళ్ళతో పని లేకుండా చేసుకునే బలమైన ఆహారము స్వీట్ కూడానండి. ఒక్కసారి తిన్నారంటే మీరు ఇంకా ఈ రుచిని మర్చిపోలేరన్నమాట. తప్పకుండా మీరు ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి షుగర్ లేని వాళ్ళైతే పెద్దలు కూడా తినచ్చండి. నేను దీనికి కావాల్సిన ఈ స్వీట్ కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా ఉంటాయండి. ఒకసారి ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ అండి.